Hi students, this is Hari Kumar, accounts faculty, masterminds. అకౌంట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు అండ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ కొంతమంది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని మేము ఫేస్ చేస్తున్నాం, మాకు కొంత టెన్షన్గా ఉంది అని చెప్పి అండ్ కొన్ని చాప్టర్స్ విషయంలో మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం గురించి డిస్కస్ చేయటం అనేది జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయటం అనేది జరిగింది. టైం మేనేజ్మెంట్ ఫస్ట్ది, టఫ్ ఇన్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్. సో ఇంటర్నల్ ఎగ్జామ్స్లో మాకు టఫ్గా ఉంటుంది, మేము ప్రాబ్లమ్స్ని చేయలేకపోతున్నాం అనే విషయాన్ని కొంతమంది స్టూడెంట్స్ మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. మీరు ప్రిపరేషన్స్ టైంలో కూడా మీకు రీవర్క్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. రీవర్క్ను కూడా టైం బేసిస్లో మీరు కనుక చేసినట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ చేస్తుంది ఏంటి అంటే చదువుతున్నారండి, ప్రాక్టీస్ చేయకుండా. ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా వరకు టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది అండ్ మీరు ఊహించుకొని వెళ్తున్నారు. ఊహించుకోవటం కాదు, ప్రాక్టికాలిటీని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ చేస్తే ఈజీగా ఉంటుంది. మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్లో టైంని స్పెండ్ చేయలేకపోతున్నారు అంటే కారణం ఏంటి అంటే నెగ్లిజెన్సీ అని చెప్పచ్చు. మీ ప్రిపరేషన్లో ఉన్న నెగ్లిజెన్సీ, దాన్ని అవాయిడ్ చేసుకొని రీవర్క్ను కూడా ఒక ఎగ్జామ్ లాగా మీరు రాయండి. ఆటోమేటిక్గా మీరు ఫాస్ట్గా ఎలా చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు రాసే ముందు ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్ క్వశ్చన్ని చదివిన తర్వాత నేను ఈ ఆన్సర్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను అని ఒక ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేస్తే చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్. మీకు పబ్లిక్ ఎగ్జామ్లో దీనికన్నా ఇంటర్నల్ ఎగ్జామ్స్ కంటే పబ్లిక్ ఎగ్జామ్ ఇంకా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడే టిపికల్గా ఫీల్ అవుతున్నారు అంటే అక్కడ ఇంకా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ అలానే ఉంటుంది. మీరు దాన్ని బేస్ చేసుకొని డిస్కరేజ్ అవ్వమాకండి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ముందు రీడింగ్ ఆఫ్ క్వశ్చన్, ప్లానింగ్ ఆఫ్ ఆన్సర్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండు చేసుకుంటే మీరు ఆన్సర్ ఫాస్ట్గా చేయొచ్చు. న్యూ మోడల్స్ కెనాట్ సాల్వ్ ద న్యూ ట్యాక్లింగ్ కెనాట్ బి సాల్వ్డ్. అంటే మీరు ఇచ్చిన క్వశ్చన్స్ని డైరెక్ట్గా మీకు ఇవి టైప్ చేయించి మీకు వీడియో చేయటం జరుగుతుంది. కొంతమంది క్వశ్చన్స్ నేను ప్రిపరేషన్లో ఉన్నాను, కొంచెం ఆల్టర్ చేసినా కూడా చేయలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ మిస్ అవ్వటం. క్వశ్చన్కి ఆన్సర్ని బట్టి పట్టే విధానంలో ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. అది కరెక్ట్ కాదు. చాలామంది అదే పొజిషన్లో ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఈ క్వశ్చన్ని ఇలా ఇస్తే నేను ఆన్సర్ చేయాలి. ఇక్కడ కొత్త క్వశ్చన్స్ అంటూ ఏమీ ఉండవు, న్యూ కాన్సెప్ట్స్ అంటూ ఏముండవు. ఒక క్వశ్చన్లో ఉన్న పాయింట్స్ని తీసుకెళ్ళి ఇంకో క్వశ్చన్లో యాడ్ చేస్తారు. అంతకు మించి మీకు కొత్తగా ఏది ఉండదు. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఎగ్జామ్ ఉందనుకోండి, గుడ్ విల్ యూనిట్స్లో ఉన్నటువంటి పాయింట్స్ని తీసుకెళ్ళి అడ్మిషన్లోనో రిటైర్మెంట్లోనో యాడ్ చేసి మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. రిటైర్మెంట్లో ఉన్న పాయింట్స్ని తీసుకొచ్చి అడ్మిషన్లోకి యాడ్ చేస్తారు. మీకు కాంప్రహెన్సివ్ నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పడం జరిగింది. వాటిని మీరు చూస్తే అర్థమవుతాయి. కంపెనీ అకౌంట్స్లో ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అంటే డిఆర్ఆర్ ప్రిపరేషన్ అక్కడ పట్టేస్తున్నారు. దాని తర్వాత అదే పాయింట్స్ని రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్లో ఇస్తే క్యాచ్ చేయలేకపోతున్నారు. రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్లో రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇవ్వచ్చు, బోనస్ షేర్స్ ఇవ్వచ్చు. బోనస్ షేర్స్ని తీసుకొచ్చి రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్లో ఇవ్వచ్చు, రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్లో ఇవ్వచ్చు. ఇష్యూ ఆఫ్ షేర్స్ని తీసుకొచ్చి దేంట్లో అయినా ఇవ్వచ్చు. అక్కడ ఎంట్రీస్ని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఒక పర్టికులర్ ఐటమ్ యొక్క ఎంట్రీ ఏంటి అనేది చదవాలి. ఎలా ఉంటుంది అంటే ఒక సెంటెన్స్ని చదివినప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతే 2-3 సార్లు అదే సెంటెన్స్ని రిపీటెడ్గా చదవండి. ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న మీనింగ్ మీకు అర్థమవుతుంది. 10,000 షేర్స్ ఆర్ రిజెక్టెడ్ ఫర్ ద అప్లికేషన్స్ ఆఫ్ 20,000 అని అంటే మీకు 20,000 షేర్స్కి 10,000 రిజెక్ట్ చేశారంటే రిమైనింగ్ 10,000 అలాట్ చేశాడనే కదండి అర్థం. స్టూడెంట్స్ ఆ కొంచెం అర్థం చేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు. మీరు క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు క్వశ్చన్ని చదవటం, ప్రశాంతంగా చదవటం అలవాటు చేసుకోండి. అది ఎలా వస్తుంది సార్? ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేయటం కాదండి, మీ క్లాస్లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే
మీరు ఆ క్వశ్చన్ చదవడం నేర్చుకోండి. చాలామంది ఇటువైపు క్వశ్చన్ ఇటువైపు ఆన్సర్ దగ్గర పెట్టుకొని రెండు పెట్టుకొని మీరు రాస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు క్వశ్చన్కి ఆన్సర్ని పక్కన పెట్టడం, ముందు క్వశ్చన్ చదవండి. అసలు వాడికి కావాల్సిందేంటి? ఒక క్వశ్చన్ చదివినప్పుడు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంటే ఉందనుకోండి, అమెండెడ్ క్యాష్ బుక్తో ఉన్న బీఆర్ఎస్ చేయమన్నాడా, అమెండెడ్ క్యాష్ బుక్ లేని బీఆర్ఎస్ చేయమన్నాడా అనే క్లారిటీ నీ దగ్గర ఉండాలి. అలానే జనరల్ ఎంట్రీస్ చేయమన్నాడా, లెడ్జర్ అకౌంట్స్ చేయమన్నాడా అని చూడాలి. ఫర్ ఫ్యూచర్ ప్రాబ్లం ఇస్తే ఫర్ ఫ్యూచర్ రాయకుండా ఇష్యూ దగ్గర నుంచి ఎంట్రీస్ రాశారు. మీరు ఫర్ ఫ్యూచర్ అండ్ రీఇష్యూకి మాత్రమే ఎంట్రీస్ రాయాలి. అలా అక్కడ మీరు గమనించుకొని క్వశ్చన్ని బట్టి ఆన్సర్ ఫ్రేమ్ చేయాలి. మీరు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్కి అలవాటు పడిపోయారు. వాడు బ్యాలెన్స్ షీట్ అడగకపోయినా చేస్తున్నారు. అలా టైం చాలా కిల్లింగ్ చేస్తున్నారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ న్యూ పాయింట్స్ని మన క్వశ్చన్ పేపర్స్లో కావచ్చు, మెటీరియల్లో కూడా మీరు గమనిస్తే ఒక 7 ప్రాబ్లమ్స్ ఒక చాప్టర్కు ఉంటే 7లో ఉండేటటువంటి 7 పాయింట్స్ ఉంటాయండి అంతే. ఫస్ట్ ప్రాబ్లం బేసిక్ లెవెల్, అదే దాన్ని బేస్ చేసుకొని 2 పాయింట్స్ యాడ్ చేస్తాడు. అదే ప్రాబ్లమ్ని డెవలప్ చేస్తూ ఇంకో 2 పాయింట్స్ యాడ్ చేస్తాడు. అంతే తప్ప ఎక్కువ పాయింట్లే ఉండవు. వాడు ఏం చేస్తాడు, సిఆర్డి 3లో ఉన్న 2 పాయింట్స్ని తీసుకొచ్చి సిఆర్డి 2కి యాడ్ చేస్తాడు. సిఆర్డి 5లో ఉన్న వాటిని సిఆర్డి 7కి యాడ్ చేస్తాడు. అంతే తప్ప కొత్త పాయింట్స్ అంటూ ఏమీ ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉండవు. మీరు ఆ లైన్ చదివిన తర్వాత ఆ టైంలో గెస్ట్ చేయలేకపోయినా ఆ తర్వాత టైంలో మీరు చూసినా మీకు అర్థమవుతుంది ఇది పాత పాయింటే అనే విషయం అర్థమవుతుంది. ఇన్ ఎగ్జామ్ డ్యూ టు ఎగ్జామ్ టెన్షన్ పడుతున్నాం అన్నారు. అసలు ఎందుకండి టెన్షన్? మీరు రాయగలిగినటువంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాం. 50 మార్క్స్ పేపర్ మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తే మీరు 40 మార్క్స్కి మన మెటీరియల్ నుంచే కవర్ అవుతాయి. కావాలంటే చూసుకోండి. ఈవెన్ పబ్లిక్ ఎగ్జామ్లో కూడా 80% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మాస్టర్ మైండ్స్ మెటీరియల్ నుంచే ఉంటుంది. ఆ రిమైనింగ్ 20% ఈ టెన్షన్ వల్ల చదివి ఆ 20% చదివి ఈ 80%ని పాడు చేసుకొని వస్తారు. ఆ టెన్షన్ పడటం అనేది తగ్గించేయండి. అసలు అకౌంట్స్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రీగా ఉండొచ్చు ఎప్పుడు నువ్వు ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే. ఇప్పుడు మొన్న ఒక పేపర్ వాల్యుయేషన్లో చూశాను, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ డ్యూ ఎంట్రీకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్. ఏం ప్రిపరేషన్ అండి అది? సో అలా మీరు టెన్షన్ పడాల్సినంత అవసరమైనటువంటి పేపర్ ఎగ్జామ్ ఏం కాదు ఇది. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా నాకు వచ్చిన క్వశ్చన్స్ వీటిల్లో ఏంటి అని గమనిస్తే 80% ఆఫ్ ద క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్సే ఉంటాయి. ద ఆర్డర్ ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ని ఏ ఆర్డర్లో ఆన్సర్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాం. ట్రూ ఆర్ ఫాల్స్ని ఫస్ట్ చెయ్యొద్దు అని చెప్పాం. చాలామంది ట్రూ ఆర్ ఫాల్స్ ఫస్ట్ చేస్తారు. ఆ చేసేటప్పుడు మీకు ఆన్సర్ రాకపోతే రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఈ రాంగ్ ఆన్సర్ వల్ల ఇంప్రెషన్ పడిపోతుంది. రిమైనింగ్ చేసిన సొల్యూషన్, ప్రాబ్లమాటిక్ సొల్యూషన్స్ మీద మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటాయి. అవి సరి చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. చాలామంది చేసేటటువంటి మిస్టేక్ ఏంటి అంటే రాంగ్ ఆన్సర్స్ చేయటం, సరిగా చదవకపోవటం, అవి ప్రాబ్లం అవుతుంది. 5 మార్క్స్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. స్మాల్ క్వశ్చన్స్ గివ్స్ మోర్ మార్క్స్ అండి. బిగ్ క్వశ్చన్స్ కంటే స్మాల్ క్వశ్చన్స్లో ఎక్కువ మార్కులు వస్తాయి. ఆ స్మాల్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. చదివేటప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాత్రం నాకేమీ గుర్తు రావట్లేదు, అంతా డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చదివేటప్పుడు బాగానే ఉంది అంటే నువ్వు చదువుతున్నావు అని అనుకుంటున్నావు, నేర్చుకోవట్లేదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతనే నువ్వు ఎగ్జామ్ ఫ్రీగా రాయగలుగుతావు. నేను చదివేటప్పుడు వస్తున్నాయి, చదివితే రాదండి. అకౌంట్స్ చదివితే రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే చదవటం కాదు కావాల్సింది, నేర్చుకోవటం కావాలి. ఆ ప్రాబ్లం చదువుతూ దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించగలగాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయటం. సో ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం క్యాలిక్యులేషన్, సెకండ్ ప్రాబ్లం వర్కింగ్ నోట్స్ అన్నారు. సో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ మరి 2125ని 2215గా రాస్తున్నారు. మరి అది తప్పు కదండి. ప్రశాంతత అనేది ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూల్గా రాయగలిగితే
మీకు ఎలాంటి మిస్టేక్స్ అనేవి రావు. మీరు ఎప్పుడైనా సరే రాయదలుచుకున్నప్పుడు కొంచెం ప్రశాంతత కూర్చోండి. నేను ఈ క్వశ్చన్ పేపర్లో ఏవేవి రాయగలను అని ముందు టిక్ పెట్టండి. ఈ క్వశ్చన్ రాయగలను, ఈ క్వశ్చన్ రాయగలను, ఈ క్వశ్చన్ మీరు క్వశ్చన్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే మీరు 60% ఆఫ్ ద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు చక్కగా. అది గ్యారంటీ, నేను చెప్పగలను. ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్లో 100 మార్క్స్లో 60 మార్క్స్ నువ్వు చేయగలుగుతావు. 20 మార్క్స్ కొంచెం ట్విస్టింగ్గా ఉంటాయి. రిమైనింగ్ 20% టిపికల్గా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. మరి 60% ఆఫ్ ద మార్క్స్లో నువ్వు 55 తెచ్చుకోవచ్చు. ఎప్పుడు? వెన్ యూ ప్రిపేర్ పర్ఫెక్ట్లీ. క్యాలిక్యులేషన్ని ఒక్కసారికి 2 సార్లు మీరు చెక్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న మిస్టేక్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము చూస్తుంటాం. సజెస్ట్ ఆన్సర్స్ మీరు రాసినటువంటి ఆన్సర్ షీట్ చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఏంటి ఈ క్యాలిక్యులేషన్ కూడా రాలేదా? కారణం ఏంటంటే టెన్షన్. నువ్వు అప్లై చేసేటప్పుడు చాలా కూల్గా ఉండాలి. మార్కులు వస్తాయి మీకు, అది గుర్తుంచుకోండి. వర్కింగ్ నోట్స్, ఎడిషనల్ వర్కింగ్ నోట్స్ ఇవ్వటం వల్ల మీ టైం ఏమీ కిల్ అవ్వదు. ఆ విషయం గుర్తుంచుకోండి. మీ ఎడిషనల్ అవసరమైతే కొంచెం వర్కింగ్ నోట్స్ ఇవ్వండి. వాడు మార్కులు వేస్తాడా, ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా అనే విషయాన్ని పక్కన పెడితే, మనం అవసరం ఉన్న చోట వర్కింగ్ నోట్స్ మీరు ఎడిషనల్ ప్రొవైడ్ చేయండి. వర్కింగ్ నోట్స్ 1, వర్కింగ్ నోట్స్ 2 అని. ఒక్కొక్కసారి వర్కింగ్ నోట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటటువంటి వాల్యుయేషనర్ ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువ ప్రయారిటీ ఇచ్చే వాల్యుయేషనర్ ఉండొచ్చు. సో మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాల్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని వర్కింగ్ నోట్స్ వేయాలి. సో సబ్స్క్రిప్షన్, ఎన్పిఓలో సబ్స్క్రిప్షన్ ఉంది. చాలామంది దాన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లోనే అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే నష్టమేం లేదు, ఫైనల్ ఆన్సర్ అదే వస్తుంది. బట్ వర్కింగ్ నోట్స్ ఇస్తే వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో వాళ్ళకి వాల్యుయేషన్ స్కీమ్లో ఈ వర్కింగ్ నోట్స్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి వర్కింగ్ నోట్స్ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్, థియరీ క్వశ్చన్స్లో నేనేం చేయాలి? థియరీ విషయంలో చాలా వీక్గా ఉన్నాను అని అంటున్నారు. థియరీ విషయం, థియరీ అనగానే చాలామందికి గుర్తొచ్చేది థియరియాటికల్ ఫ్రేమ్వర్క్. ఈ థియరియాటికల్ ఫ్రేమ్వర్క్లో నేనేం చదవాలి? నాకు అర్థం కావట్లేదు. మీరు చదవగలిగినంత థియరీ చదవండి అంతే. ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని థియరీ చక్కగా ఉంటుంది కదా, ఆ థియరీ చదవండి. మీ ప్రాబ్లమ్ని బేస్ చేసుకున్నటువంటి థియరీ కంటెంట్ చాలా ఉంటుంది. ఆ థియరీ కంటెంట్ని మీరు కనుక పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ తెలుస్తాయి. యూనిట్ 1, యూనిట్ 2 ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్ అంటే థియరియాటికల్ ఫ్రేమ్వర్క్లో క్యాపిటల్ అండ్ రెవెన్యూ, కాంటింజెంట్ అసెట్స్, లయబిలిటీస్. ఈసారి క్యాపిటల్ అండ్ రెవెన్యూ, కాంటింజెంట్ లయబిలిటీస్ నుంచి థియరీ క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చాలామంది ఆ థియరీ క్వశ్చన్ రాసేది, క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం లాస్ట్ టైం క్యాపిటల్ అండ్ రెవెన్యూకి సంబంధించినటువంటి విచ్ పాయింట్స్ టు బి కన్సిడర్ వెన్ ద డిసైడింగ్ ద క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రాశారు. మార్క్స్ ఎలా వస్తాయండి? విచ్ పాయింట్ టు బి కన్సిడర్ అనే విషయాన్ని ఇచ్చినప్పుడు ఆ పాయింట్ రిలేటెడ్ క్వశ్చన్ చదవాలి, కానీ మీరు క్వశ్చన్ చదవకుండా ఆన్సర్లు గుర్తుపెట్టుకుంటే ఇబ్బంది పడతారు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, మ్యూచువల్ అకామిడేషన్, బీఆర్ఎస్ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, టీడీఎస్ కాన్సెప్ట్స్, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ విషయంలో చాలాసార్లు మీకు వీడియోస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ టిప్స్ టు ఇంప్రూవ్ ప్రెజెంటేషన్లో చెప్పాం. ట్రూ ఆర్ ఫాల్స్ని మీరు మిడిల్ ఆఫ్ ద ఎగ్జామ్లో రాయండి. నెక్స్ట్, ట్రూ అని రాసినప్పుడు దాని రీజన్ మీరు మెటీరియల్లో చదవండి. అంటే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ క్వశ్చన్ని చదివి ట్రూ ఆర్ ఫాల్స్ డిసైడ్ అయిపోయి వదిలేస్తున్నారు. అక్కడ ఉన్నది రాయటమో, నోటికి వచ్చింది రాయటమో రాస్తున్నారు. అది తప్పు. నేను ముఖ్యంగా L1 స్టూడెంట్కి చాలాసార్లు చెప్పాను, ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ట్రూ ఆర్ ఫాల్స్ ఫస్ట్ చదువు, తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్ళు. ఎవరైతే ట్రూ ఆర్ ఫాల్స్లో 12 out of 12 తెచ్చుకుంటారో వాళ్ళ గ్యారంటీ 80 మార్క్స్ వస్తాయండి. గ్యారంటీ 80 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, ఇక్కడ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్, వీటిల్లో ముందు మీరు మ్యూచువల్ అకామిడేషన్ ఉందనుకోండి, నాకు రాదు కాదండి, ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లంని 2-3 సార్లు చేయి. అసలు దాంట్లో విషయం ఏంటి, ఎవరెవరు షేర్ చేసుకున్నారు, సెకండ్ బిల్ అమౌంట్ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని గమనించి నువ్వు జర్నల్ ఎంట్రీస్ రాయి. తర్వాత క్వశ్చన్ చదువు, నెక్స్ట్ క్వశ్చన్ని చదవండి.
అప్పుడు మ్యూచువల్ అకామిడేషన్ ఒక 4 ప్రాబ్లమ్స్ దగ్గర కాన్సన్ట్రేషన్ చేయండి. మొత్తం నాకు తెలిసి మెటీరియల్లో 4 ఉన్నాయి, 4 ఆర్ 5 ఉన్నాయి. ఆ 5 ప్రిపేర్ అవ్వండి. ఎందుకు రావు మ్యూచువల్ అకామిడేషన్? సార్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మొన్న మ్యూచువల్ అకామిడేషన్ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, నేను 1 ప్రాబ్లం చేయలేకపోయాను. నీకు రాంది నేర్పడానికి కూడా ఉంటుందండి ఎగ్జామ్ అనేది. కేవలం నాకు వచ్చిందే మెటీరియల్ ఎగ్జామ్లో ఉండాలి అనే ఆలోచన పెట్టుకోవద్దు. నువ్వు కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతేనే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తావు. నిన్న ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చింది, సార్ నాకు కాన్సెప్ట్ అంతా అర్థమైంది, బట్ ఎలా చేయాలో అర్థం కాకుంటే అర్థమైతే కాన్సెప్ట్, దాన్నే కాన్సెప్ట్ అనేది. కాన్సెప్ట్ అర్థం అవటం అంటే చాప్టర్ రావటం కాదండి, చాప్టర్ నేమ్ తెలియడం కాదు, చాప్టర్లో ఉన్న ఫస్ట్ ఫ్యూ లైన్స్ రావటం, ఫ్యూ పాయింట్స్ తెలుసుకోవడం కాదు. ఎక్కడ ఏ ప్రాబ్లంలో ఏ పాయింట్ అయితే ఉందో దాన్ని హైలైట్ చేసుకోండి క్లాస్లోనే అని చెప్పాను నెంబర్ ఆఫ్ టైమ్స్. సరే అయిపోయింది. ఇప్పటికన్నా మీరు చేయాల్సింది ప్రాబ్లంలో ఎంతవరకు నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను అనే దాన్ని గమనించండి. ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ ప్రాబ్లం నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను. నేను 80% చేయగలుగుతున్నాను సార్ అంటే అది 60%కే సమానం. నీకు 80 లాగా ఉంటుంది, అది 60%కే సమానం. అది గుర్తుంచుకోండి. అప్పుడు చెయ్యలేని పార్ట్ ఏంటో చూడండి, అప్పుడు మీరు చేయగలుగుతారు. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్లో టీడీఎస్ పాయింట్, అస్సలు టీడీఎస్ పాయింట్ ఏముందండి, మనకి ఇచ్చే ఇంట్రెస్ట్లో టీడీఎస్ కట్ చేసి మనం పే చేస్తాం. టీడీఎస్ అనేది మనకి ఏమవుతుంది, పేయబుల్, మనం ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్ అకౌంట్ డెబిట్ టు టీడీఎస్ అకౌంట్ టు డిబెంచర్ హోల్డర్ అకౌంట్. టీడీఎస్ ఇంట్రెస్ట్ 10,000 అయితే 2,000 టీడీఎస్ కట్ చేసి డిబెంచర్ హోల్డర్కి 8,000 ఇస్తాం. ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్, టీడీఎస్ గవర్నమెంట్కి కట్టాలి కాబట్టి టు టీడీఎస్ పేయబుల్ అకౌంట్ 2,000 టు డిబెంచర్ హోల్డర్ 8,000. వాళ్ళిద్దరికీ డబ్బులు ఇచ్చేస్తాం. టీడీఎస్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, డిబెంచర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. అది గుర్తుపెట్టుకోండి. సింపుల్గా డిస్కస్ చేయండి. ఫ్యాకల్టీ, మీ క్లాస్కి వచ్చిన ఫ్యాకల్టీని నాకు దీన్ని సింపుల్ టర్మ్స్లో చెప్పండి. చాలామంది దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, ఈ చాప్టర్ అంతా చెప్పేయండి. అలా కాదు, ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు నువ్వు చదివి ఆ ప్రాబ్లంలో ఏ పాయింట్ నీకు అర్థం కాలేదో ఆ పాయింట్ అండర్లైన్ చేసుకో, అది చెప్పించుకోండి. అప్పుడు మీ క్లారిటీ వస్తాయి. ఎప్పుడైనా, ఇప్పుడు నేను L1 వాళ్ళకి చెప్పాను, మీకు 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఏరియాస్ టు బి ప్రిపేర్ ఇవ్వడం జరిగింది. ఏరియాస్ టు బి ప్రిపేర్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ వరకు చాలు అన్నీ వేదేసుకుని చదువుతున్నారు. అలా కాదు, ఏరియాస్ టు బి ప్రిపేర్డ్లో L1 వాళ్ళకి బాగా సజెస్ట్ చేస్తున్నా, ఏరియాస్ టు బి ప్రిపేర్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వరకు మీరు చూడకుండా చేయగలిగితే ఎగ్జామ్ని ఎక్సలెంట్గా రాస్తారు. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇదే ఉందనుకోండి, ఇప్పటివరకు రివిజన్ ఎగ్జామ్ జరగలేదు కాబట్టి దీని విషయం చెప్తా. అసలు నేను డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ అది తెలుసుకోవాలి. చాలామంది బుక్స్ ఓపెన్ చేసి రాసేస్తున్నారు. కాదు, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్లో మనకి 3-4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, డిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్, రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసి సెటిల్ చేయటం. గార్నర్ వర్సెస్ ముర్రే కేసు అప్లై చేయటం. నెక్స్ట్, మ్యాక్సిమం లాస్ మెథడ్, హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్. ఈ 4 ప్రాబ్లమ్స్ చూసుకోగలిగితే చాలు. అంతే, 4 సిచ్యువేషన్స్. ఇప్పుడు గార్నర్ వర్సెస్ ముర్రే కేసు అన్నా కూడా, ఆర్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అన్నా కూడా ఒకటే కదా, రెండోదే కదా, రియలైజేషన్ అకౌంట్ ప్రిపరేషనే కదా. కాకపోతే గార్నర్ వర్సెస్ ముర్రే కేసులో పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినప్పుడు ఇన్సాల్వెంటర్ యొక్క పార్ట్నర్ యొక్క లాస్ని రిమైనింగ్ పార్ట్నర్స్ పంచుకుంటారు. అండ్ సెకండ్ థింగ్, రియలైజేషన్ లాస్ని క్యాష్గా తీసుకురావాలి సాల్వెంట్ పార్ట్నర్స్ అనే విషయాన్ని డిస్కస్ చేసుకుంటే మీరు కంఫర్టబుల్గా ఆ చాప్టర్ నేర్చుకుంటారు. నేర్చుకోమంటే CRD 1ని పేపర్ మీద చేయడం కాదు, అది బాగా లో పీపుల్ చేసేటటువంటి పద్ధతి. నువ్వు CRD 1ని రిఫర్ చేయి, CRD 2 చేత్తో చేయి. CRD 1నేమో రిఫర్ చేయి, CRD 2 చేత్తో చేయి, అప్పుడు నీకు ఇంప్రూవ్ వస్తుంది. నెక్స్ట్, NPO సింగిల్ ఎంట్రీ సిస్టమ్స్. వీటిల్లో మీరు ఒక ఆర్డినరీ స్టూడెంట్ అయితే మీరు ఈజీగా చేయగలిగినటువంటి మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చాయిస్ పెట్టద్దు. పబ్లిక్ ఎగ్జామ్లో అది టైం కిల్లింగ్ క్వశ్చన్ అంటేనే చాయిస్ పెట్టు. రిమైనింగ్ సిచ్యువేషన్లో దాని చాయిస్ పెట్టాల్సినంత అవసరం లేదు. కంపెనీ అకౌంట్స్లో అసలు మన కంపెనీ అకౌంట్స్ మొత్తం డౌట్ సార్ నాకు మాట్లాడితే. ఇప్పుడు మేము చాలాసార్లు చెప్పాం, కంపెనీ అకౌంట్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వు అని. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి. క్లాస్ రూమ్ డిస్కషన్ ప్రాబ్లమ్స్ అని చదువుకో 5 యూనిట్లలో. ఆ 5 యూనిట్లో క్లాస్ రూమ్ డిస్కషన్ అన్నా కంప్లీట్ చేయి. క్లాస్ రూమ్ డిస్కషన్ కంప్లీట్ చేసేటప్పుడు ప్రాబ్లం టు ప్రాబ్లం ఏం మారుతుంది,
ఎక్కడ మారింది అనే దాన్ని నువ్వు ఆన్సర్లో హైలైట్ చేసుకో, చక్కగా చేయగలుగుతావు. ఆల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ని ఒకసారి రివైజ్ చేయండి అని కొంతమంది అడుగుతున్నారు. ఆల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ మీ దగ్గరే ఉన్నాయండి. మీరు ప్రిపేర్ అవ్వకుండా వాటికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా వస్తుందండి? మీ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి మీ వర్క్ బుక్లో. మొన్న ఒక స్టూడెంట్ అడిగా, ఈ కాన్సెప్ట్ క్వశ్చన్ సొల్యూషన్ ఎక్కడ ఉంటుందంటే తెల్లమొహం వేశాడు. ముందు బుక్స్ ఓపెన్ చేసి చూస్తే కదా, వర్క్ బుక్లో మీకు ఫస్ట్ ఉండేదే కాన్సెప్ట్ క్వశ్చన్ సొల్యూషన్స్, సిఆర్డి కాన్సెప్ట్ క్వశ్చన్ సొల్యూషన్స్. అవి జాగ్రత్తగా చూస్తూ ప్రిపేర్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్, ఫైనల్ అకౌంట్స్ మీద కొంతమంది చెప్తున్నారు, ఫైనల్ అకౌంట్స్లో నాకు ఈ ప్రాబ్లం రాలేదు, ఆ ప్రాబ్లం రాలేదు. సార్, ఫైనల్ అకౌంట్స్లో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటండి? ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో మీకు తెలియాల్సింది ఏంటి? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్. దాని తర్వాత ఏం తెలియాలండి? అడ్జస్ట్మెంట్స్ తెలియాలి. ఇవే రెండే ఉండేది. సో ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్ ట్రేడింగ్ అకౌంట్కా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కా, బ్యాలెన్స్ షీట్. మన ఒక వీడియోలో నేను చూపించా కదండి L1 స్టూడెంట్స్కి అయితే మరీ దారుణం. బిల్డింగ్ని తీసుకెళ్ళి ట్రేడింగ్ అకౌంట్ రాయటం, శాలరీస్ని తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రాయటం ఎంతవరకు కరెక్ట్ అండి? అలా కాదు. ముందు ట్రేడింగ్ అకౌంట్లో ఐటమ్స్ అన్నీ ఐడెంటిఫికేషన్, అది ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళిద్దా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళిద్దా, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిద్దా చూడు. పీడీడీ నాకు డౌట్ సార్ అన్నారు. ఇవి పీబీడీ క్వశ్చన్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయ ముందు మన దగ్గర ఉన్న ఫైనల్ అకౌంట్స్లో పీబీడీ ఈ సమ్లో ఉంది టిక్ పెట్టు, పీబీడీ సమ్లో ఉంది టిక్ పెట్టు, ఈ సమ్లో అన్ని సమ్స్ని ఐడెంటిఫై చేసి ఆ సమ్స్ అన్ని వరుసగా పెట్టుకొని ఆ ప్రతి సమ్లో పీబీడీని ఎలా డీల్ చేశాడు, పీడీడీని ఎలా డీల్ చేశాడు అని నువ్వు చెక్ చేసుకుంటే నీకు కంఫర్ట్గా వస్తుంది. ఇయర్ పీబీడీ గురించి మీకు చాలా డీటెయిల్డ్ మెటీరియల్లో ఉంది, మెన్షన్ చేశారు. కాబట్టి ఎగ్జాంపుల్స్ చూసినా కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది. అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్ యూనిట్ 2 ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటీలో CRD 2 అన్నావు. CRD 2లో నీకేం తెలియదండి? CRD 2 మొత్తం వచ్చు నీకు, అడ్జస్ట్మెంట్స్ రావు. ఒక్కొక్క అడ్జస్ట్మెంట్కి ఎంట్రీస్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా గమనించు. ఆ ట్రాన్సాక్షన్ని ఎక్కడ చూపించాలి? నువ్వు బేసిక్ ఫైనల్ అకౌంట్స్ అయిన తర్వాత అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్కి వచ్చావంటే ఆ పాయింట్కి అవేర్నెస్ లేకుండా నువ్వు ఫైనల్ అకౌంట్స్ అన్ని ఆన్సర్ చేయలేవు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇన్ ద ఫైనల్ అకౌంట్స్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద బ్యాడ్ డెట్స్ అండ్ పీబీడీ. చెప్పా కదా, బ్యాడ్ డెట్స్ పీబీడీ అకౌంట్ ప్రిపరేషన్, పీడీడీ అకౌంట్ ప్రిపరేషన్ చేయండి. నేను పీబీడీ అకౌంట్ ప్రిపరేషన్ చేయమంటే చాలామంది స్టూడెంట్స్ చేసిన మిస్టేక్ ఏంటో చెప్తానండి. ఇప్పుడు నేను పీబీడీ అకౌంట్ ప్రిపరేషన్ చెప్తున్నా, రాసుకోండి, మీరు నోట్స్ రాసుకోగలిగితే. పీబీడీ అకౌంట్ ఓపెన్ చేశారు అనుకోండి, మీరు పీబీడీ అకౌంట్ ఓపెన్ చేశారు, పీబీడీ అకౌంట్ ఓపెన్ చేశారు. పీబీడీ అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏం చేయాలి? అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎక్కడ ఉంటుంది? ట్రయల్ బ్యాలెన్స్లో ఉంటుంది. అది గుర్తుపెట్టేసుకోవాలి. వెంటనే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే క్యారీ డౌన్ రాయకపోవటం. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత అనుకుంటున్నాడు? తర్వాత బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్, దెన్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. అయిపోయింది. బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఫిగర్స్ కనుక చూసుకుంటే నువ్వు ఆన్సర్ ఆటోమేటిక్గా P&L అకౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉంటుందో తెలిసింది. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందండి? ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నది 1000, నువ్వు డేటాస్ 50,000 మీద 5%, దట్ ఈస్ 2,500. బుక్స్లో ఉన్న పీబీడీ 500, అడ్జస్ట్మెంట్లో ఉంది 1000. 2,500, 3,500, 4,000. 4,000లో నుంచి 1,000 తీసేస్తే 3,000 పెయిన్. సేమ్ పీడీడీ అకౌంట్ కూడా అంతే. ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ చూపించేసి మీరు హ్యాపీగా ఆన్సర్ని చేయొచ్చు, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్లో నాకు తెలియట్లేదు సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్లో ఏం తెలియట్లేదు చెప్పనా? ఫస్ట్ మీకు ఐడెంటిఫికేషన్, అది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్డా, డైరెక్ట్ వేజెసా, డైరెక్ట్, ఈ కన్ఫ్యూజన్ ఎందుకండి? మీకున్న ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ అయ్యాలి. ఫస్ట్ మీరు రాయాల్సిందేంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ బై క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. 2 డెబిట్ క్రెడిట్ రాసేసేయండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎందుకని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది? ఏ వర్క్ అయినా నిన్న మిగిల్చిన వర్క్తో స్టార్ట్ అయింది కాబట్టి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డెబిట్ అయ్యింది.
తర్వాత మెటీరియల్ కన్జంప్షన్ గురించి రాయండి. ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ సైడు, ఇన్కమ్స్ అన్నీ క్రెడిట్ సైడ్. సేల్ ఆఫ్ స్క్రాప్ని డెబిట్ వైపు వేస్తే ఎట్లా అండి? సేల్ ఆఫ్ బై ప్రొడక్ట్ డెబిట్ వైపు వేస్తే ఎలా? సేల్ ఆఫ్ స్క్రాప్కి ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు స్క్రాప్ అకౌంట్. సో అలా మీరు ఎంట్రీస్ని గమనించి మీరు పోస్టింగ్ చేసుకుంటే మీరు చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ని చేయగలుగుతారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో మీరు మిస్ చేసేదంతా కూడా అదే. నేను ఫ్యాక్టరీలో వేయాలా, ఆఫీస్లో వేయాలా, ఏవి ఫ్యాక్టరీలో వేయాలి, వాటిల్లో కొన్ని ఆఫీస్ ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లోకి. సో డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అడిగితే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో డిప్రిసియేషన్ మిషనరీని అడగకపోతే P&L అకౌంట్లో వేయి. ఇట్ ఈజ్ ఏ ట్రేడింగ్ కన్సర్న్ అనుకోండి. సింపుల్గా మీకు ఈజీగా తెలుస్తుంది. అదొక్కటే కన్ఫ్యూజన్ అయ్యేది. డిప్రిసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయాలి.